మన రాజ్యాంగం పిల్లలందరికీ ఒక హామీ ఇచ్చింది. అసలదేంటో ఈరోజు చూద్దాం. రాజ్యాంగం పిల్లలకిచ్చే హామీ ఏంటి? ఈ ప్రశ్న చుట్టూనే ఆర్టికల్ 24 తిరుగుతుంది. ఇదిగో చట్టంలో సరిగ్గా ఇలానే ఉంది. ఇది పిల్లలకిచ్చే ఒక బలమైన రక్షణ కవచం అన్నమాట. అంటే ఇది ప్రభుత్వమైనా ప్రైవేట్ వ్యక్తులైనా ఎవరికైనా వర్తిస్తుంది. అదే ఇక్కడ ముఖ్యం. మరి అన్ని పనులు చేయకూడదా? ఏ పనులు నిషేధం, వేటికి అనుమతి ఉంది? ఆ తేడా ఏంటో చూద్దాం. చూడండి, క్రాకర్స్ ఫ్యాక్టరీ లాంటి ప్రమాదకరమైన పనులు నిషేధం, ఇంట్లో చేసే పనులకు కాదు. ఫ్యాక్టరీలు, గనులు ఇలాంటి ప్రమాదకరమైన చోట్ల పిల్లల చేత పని చేయించడాన్ని చట్టం ఆపుతుంది. అయితే అనుమతించిన పనికి ఒకే ఒక కండిషన్, అదేంటంటే వాళ్ల చదువుకి ఎలాంటి ఆటంకం కలగకూడదు. మరి ఈ హామీని ఎలా అమలు చేస్తారు? దీనికి ఒక ల్యాండ్మార్క్ కేసు సమాధానమిచ్చింది. ఎంసీ మెహతా వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేస్. ఇది అగ్గిపెట్టె ఫ్యాక్టరీకి సంబంధించింది, చాలా మార్పు తెచ్చింది. సుప్రీంకోర్టు అప్పుడు 2 ముఖ్యమైన ఆదేశాలు ఇచ్చింది. పిల్లలను ప్రమాదకరమైన పనుల నుండి వెంటనే తీసేయాలి, అలాగే వాళ్లకి చదువు చెప్పించి పునరావాసం కల్పించాలి. అంటే పని ఆపడమే కాదు, చదువు అందించాలి. దీన్ని చూస్తే ఒకే నాణేనికి 2 వైపులా అనిపిస్తుంది. ఒకవైపు ఆర్టికల్ 24, మరోవైపు ఆర్టికల్ 21A. ఆర్టికల్ 24 బాలకార్మిక వ్యవస్థను ఆపితే, ఆర్టికల్ 21A వాళ్ళకి చదువుకునే హక్కునిస్తుంది. అసలు ఈ ఒక్క ఆర్టికల్ ఇంత ముఖ్యమైనది ఎందుకు? దీని ప్రభావం సమాజంపై చాలా పెద్దది. ఇది పిల్లల బాల్యాన్ని కాపాడుతుంది, పేదరికం నుండి బయటపడేసి దేశాభివృద్ధికి సహాయపడుతుంది. మరి ఒక దేశ భవిష్యత్తుకు నిజమైన పునాది ఏంటి? ఆర్టికల్ 24 సమాధానం చెప్తోంది, వాళ్ల పిల్లలే.